శ్రీను అచ్చు కిడ్నాపర్ లో ఉన్నాడే. ఆ చూపు కూడా దొంగ చూపులా ఉంది. థమ్స్ అప్. హే యు. హే పిటే వస్తుంది. హే బామా. Hey, I'm talking to you, man. బామా. Hey girl. బామా. ఏమైందమ్మా? బామా. There you are. అబ్బాయి ఎవరు అనుకుని వెంట పడుతున్నావు? పోలీసులకు ఫోన్ చేస్తాను. No. You guys are mistaken. I'm your tour guide. My name is Abhiram. How do you do? ఎవడు జరా ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు. No. You're not following me. I'm your tour guide. ఇతను ఏమిటి వాగుతున్నాడు? గైడ్ అంట బామ్మా. తెలుగు రాదనుకుంటా. ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు. నాకు తెలుగు రాదా? నన్ను తిట్టుకుంటారా? చూపిద్దామని పిచ్చి తెలుగు. అంటే నేను సంజయ్ రెడ్డి గారు పంపించారా? There's someone who could follow me. You're my kind of guy. Yeah. ఏమిటి త్రూ అవుట్ ఇలా కొడుతుంటావా? No. It's just a habit, man. Yeah. ఏం బాబు నీకు తెలుగు వచ్చి చావదా? కొంచెం వచ్చి చచ్చుతుందండి. అందుకే మిమ్మల్ని చేసుకోవడానికి వచ్చాను. ఏమిటి ఈవిని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? No. What I meant was మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. అందుకే మీ వెంట పడ్డాను. ఇది చూసి. ఇదిగో ఇలాంటివి నాకు నచ్చవు. ఓకే ఫ్రెండ్స్ ఎవరిదో వాళ్ళ హ్యాండ్స్ తో పట్టుకోండి. ఏంటది? బ్యాగేజ్ I say. It's getting late. Come on. అమ్మో కిటికీ పక్క సీట్ చూసుకోవాలి. ఇదిగో ఆ తుండేసిన సీట్ నాది. గొడవ పడకండి అయ్యా. ఇదేమి మన ఊళ్ళో ఆర్టీసీ బస్సు కాదు. బోల్డ్ అని సీట్లు ఉన్నాయి. హాయిగా కూర్చోవచ్చు. Hi Sanjay, it's me man. Indian group లో సూపర్ అమ్మాయి తగిలిందిరా. She's really cool man. నేనైతే totally flat. Yeah, she's hot. రే నీ జాబ్ ఇచ్చినందుకు థాంక్స్ రా. మామా అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అతని ఫ్రెండ్ ఎవరో ఇండియన్ ట్రూప్ లో మంచి ఫిగర్లు ఏమైనా వచ్చాయని అడిగినట్టున్నాడు. ఇతను అదిరిపోయే ఫిగర్ ఒకటి వచ్చిందిరా అని చెప్తున్నట్టున్నాడు. అవునే, నేను ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి చూస్తున్నాను. నా వైపే అదోలా చూస్తున్నాడు. హలో, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? లోపలికి రా. రే అమ్మాయి ఫుల్ టెంపర్ లో ఉంది. I'll catch you later, okay? I'll call you later. Okay, bye. Okay. Sorry for the delay. Everybody is in. Dear friends, from today onwards మీ అందరికి నేను బాగా విప్పి చూపిస్తాను. ఏంది ఇప్పి చూపిస్తావు? అదే యూరోప్ అంతా బాగా విప్పి చూపిస్తాను. అబ్బా విప్పి చూపించటం కాదు నాయనా, తిప్పి చూపించటం. ఓకే తిప్పి చూపిస్తాను. నువ్వేం ఫిగర్ చేయకు. నేను పోయే లోపల నీకు ఫస్ట్ క్లాస్ తెలుగు నేర్పిస్తా. ఎక్కడికి పోయే లోపు? హైదరాబాద్. బై ద బై మీ బ్యాచ్ తో నాకు కొంచెం పరిచయం చేయండి. పరిణయమా? వాట్ ఐ మెంట్ వాజ్ ఇంట్రొడ్యూస్ చేయమని. పరిణయం కాదు మై డియర్ తెలుగు పండిట్, పరిచయం. ఓకే ఇదిగో మా వాళ్ళ డస్ట్ చిచ్చి లిస్ట్. గ్రూప్ లిస్ట్. మాలిష్ యాదవ్. మాలిష్ ఏంద్రా? మల్లేష్ యాదవ్ తూల్పేట వస్తాదిని జబాన్ సమాల్కే. మల్లేష్ యాదవ్. ఓకే క్రాపాకరం. ఏంటదే? క్రపాకరమా? క్రపాకరం కాదు, కృపాకరం. కాకు ఒట్రుసుడు ఉండాలి. వట్రసుడి. వాట్ ఇస్ వట్రసుడి? మిస్ అమ్మా. మిస్ అమ్మా కాదు, మిస్ ఉమా. థమ్సప్ వాళ్ళు 10 లక్షల మందిలో లాటరీ తీస్తే ఫస్ట్ పేరు నాదే వచ్చింది. అంత సుడిగల దాన్ని. జాగ్రత్త. మిస్ అమ్మకు సుడుంది, క్రపాకరానికి వట్ర సుడుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుడి అండ్ వట్ర సుడి? వట్ర ఒకటే. దీనికన్నా మా ఊళ్ళో అప్పిగాడు హోటల్న్నాయో. థ్యాంక్ యూ మ్యామ్. మిస్టర్ అభిరామ్, ఒక్కొక్కడికి ఒక్కొక్క రూమ్ ఇస్తే నా బడ్జెట్ వర్కౌట్ కాదు. అందుకని ఒక్కొక్క రూమ్ లో 2 చొప్పున తోసి. ఓకే అండర్స్టాండ్ యూ మ్యాన్. All sudis and water sudis, here are your room keys. This is for సుడిగల దాన్ని. నాకే కదా ఫస్ట్ ఇవ్వాలి. Mallesh and Mattaya. నేనే. This is for Kripakaram and gang. Okay. This is for ఇది మనకే. Kasi and gang. Okay. This is for you Hamsa. Okay, that's it. Everybody's got. Okay, everybody. అందరూ ఓకే. అదేమిటి బాబు అందరూ వెళ్ళిపోతున్నారు, మా పరిస్థితి ఏమిటి? మీరేం వరి కాకండి, మిమ్మల్ని ఇద్దరు స్పెషల్ గా ఉంచుకుంటా. ఉంచుకుంటాను కాదు బాబు, చూసుకుంటాను. That's what I mean. అందుకే వాళ్ళందరిని ఆర్డినరీ రూమ్స్ లో దూర్చాను. మీకు మంచి సూడుంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో స్పెషల్ రూమ్ తీసుకున్నాను. అదైతే దూరటానికి చాలా ఈజీగా ఉంటుంది. వాట్? దూరడానికి నా వెళ్ళటం రావటం అని అతను ఉద్దేశం లేవే. థ్యాంక్ యూ. పదండి మిమ్మల్ని రూమ్ లో దూర్చేస్తాను. దూర్చుతాను కాదు బాబు, ఉంచుతాను. ఇందాక ఉంచుకుంటానంటే తప్పన్నారు. హలో, ఉంచుకుంటాను కాదు ఉంచుతాను అనాలి. నా రూమ్ కి. ఓకే నీ రూమ్ లోనే ఉంటాను. ఓకే తీసుకో. థ్యాంక్ యూ. మా రూమ్ కి 2 weeks. I'm going to have a good time man. Yeah, all right. Yeah.
చూసావు బామ్మ, అతను ఇదంతా కావాలని చేస్తున్నాడు. ఏది ఏదో ఒక వేలు పట్టుకో. మంచోడని వచ్చిందే. సూర్యవా కొబ్బరి బోండం సృష్టించిన దేవుడు గొప్పోడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పోడా? వాళ్ళిద్దరూ కాదండి, మరి ఆ రెండు మిక్సింగ్ చేసుకుని తాగుతున్నారే, మీరు గొప్పారండి. అబ్బే అయ్యా ఓ ముద్ద సద్దనం ఉంటే వేసి ఎంకరేజ్ చేయండి బాబు. ఇలా రారా. పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దన్నం అడిగితే కొట్టరా మరి? చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టాడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనమేంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నెయ్యి చేస్తాను. ఎలాగుందిరా అబ్బాయి? కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతాం. ఏ ఊరేంటి నీది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేర్రాజు గారని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు 2 చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేంటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి? పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్ లో మహారాజు గారు కూడా అమ్మా డబ్బని చేయండి తల్లే. అయ్య బాబాయ్, ఆ స్లమ్ముడా గెటప్ లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి. హాయ్. లాభం లేదు, ఎప్పుడు మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అర్జెంటుగా పిలిపించి ఏదో చేసేయాలి. ఏ కారణం చెప్పి పిలిపించాలి? అలా బడితలా జరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొనిరా. ఇదిగో. నువ్వు తెచ్చావు, వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. అయ్యో అయ్యో, ఓసే పద్మా, అమ్మా ఏంటి? కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కోలెక్స్ అంటే బాదం పాలు. బాదం పాలా? ఏం బాదం పాలు ఏమో. ఉండు, నేను వస్తాను. అయ్యో, అమ్మో, అయ్యో. సూర్రావ్, సూర్రావ్. ఏంటండి బాబు గారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అప్పారావు పిలుచుకురా. బెండపరావు, రండి రండి. అలాగే అదే. అయ్యో, ఏమైంది బామ్మగారు? అయ్యో, గడ్డు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను బాబు. ఏం తీసుకున్నారు? డోలుకోలెక్స్. డోలుకోలెక్సా? అదే బాదం పాలు. అమ్మో, జాగ్రత్త. మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో, అలాగే. అమ్మో, అయ్యో, కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకులేండి, సూర్రావ్ నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండోని అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడ ఇబ్బంది పడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. మీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో, మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసే మంది ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాడులేవే, ఆ మందేదో త్వరగా నాయనా. అలాగేనండి. అమ్మా, ఇదిగోండి, ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో, నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో.
బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయి. ఏంటి ట్యాంక్ నీళ్ళు అయిపోయా? ఓరు సచ్చినోడా చేస్తా. కరెంట్ లేదు. తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి, నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో నేను పెట్టను. బామ్మ వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద, చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి నాయన అలా ఉన్నా? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మ పద్మ, కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఇందా ఇల్రా. ఇటు ఎక్కడికి? అటు. లాయర్ రాకేష్ వాదన, రాగిణి కేసు గెలుపు. చూడసేలా, లాయర్ రాకేష్ గారు రోజు రోజుకి సెన్సేషన్ లాయర్గా పేరు తెచ్చుకుంటున్నారు. కానీ మన జెమినీ టీవీలో ఇంతవరకు ఇంటర్వ్యూ చేయలేదు. ఏం చేయాలి సార్? ఆయనకు పబ్లిసిటీ పిచ్చలేదు. ఆయన ఇంటర్వ్యూ కోసం ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. అందుకే మన మద్రాస్ ఆఫీస్ నుంచి స్పెషల్ రిపోర్టర్ సంజయ్ పిలిపిస్తున్నాం. రాకేష్ ఇంటర్వ్యూనా? రాకేష్ ఇంటర్వ్యూ దొరకదే, 3 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా. శైలు, మనిషిని లాంగ్ షాట్ లో స్టడీ చేయాలి, క్లోజ్అప్ లో కొట్టాలి. చెప్తే వినవు కదా. రాకేష్ రోజు కోర్టుకు వస్తాడు, వెళ్ళి క్లోజ్అప్స్ వేసుకో. కమాన్ కమాన్ కమాన్, పదండి. కమాన్ యా. ఓహో, ఏంటి తెలియదు. బీ క్విక్. ఈ సంధ్య రాకేష్ కార్ వచ్చింది. హలో, లాంగ్ షాట్ అదిరిందే. స్విచ్ నొక్కు. నొక్కుతా. ఇంటర్వ్యూ. హలో, కెమెరా. జెమినీ టీవీ ప్రేక్షకులకు మా నమస్కారం. ఇప్పుడు మీ సంధ్య అందిస్తున్న సంధ్య రాగం. ఇప్పుడు మీరు ఎవరిని చూడబోతున్నారో చెప్పండి. గ్రేటెస్ట్ లాయర్ ఆఫ్ అవర్ టైం, రాకేష్. హలో, మైక్ టెస్టింగ్. షట్ అప్. రాంగ్ నంబర్. ఫాలో ఫాలో కెమెరా. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాకేష్. ఐఎమ్ సంధ్య ఫ్రమ్ జెమినీ టీవీ. మా సంధ్య రకం ప్రేక్షకులు ముచ్చటైన ముత్యాలంటి మీ మాటలు వినాలని ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సార్, మిస్టర్ రాకేష్. చూసారా, గొప్ప వాళ్ళందరూ తక్కువ డైలాగ్లే వాడతారు. అలాగే మిస్టర్ రాకేష్ కూడా ఆ తక్కువ డైలాగ్లు ఏమిటో తెలుసుకుందావా? వేరే ఫైల్లో ఉన్నాయా మిగతా డాక్యుమెంట్స్ అన్ని? గుర్లేగం నేను చెప్పమని చెప్పాను కదా, చెప్పావా? చెప్పండి సార్. అందానికి హెడ్ ఆఫీస్ లాంటి ఫేసు, పర్సనాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి బాడీ ఉన్నాయి మీకు. మీరు సినిమాల్లో చేరుంటే అతను కొట్టేసేవారు. కానీ ఈ లాయర్ వృత్తిని ఎందుకు అనుకున్నారు మీరు? గుర్లేగం సార్, షూటింగ్ పర్మిషన్ ఉందా? ఉందా అంటే లేదు సార్, లేదు అంటే ఉంది సార్. ఉందా లేదా? మీరే ఆవిడ గారిని ఇంటర్వ్యూకి రమ్మన్నారట. ఆవిడ చెప్పారు, నేను చెప్పాను. జడ్జి గారి సుత్తి మీద ఒట్టు. ఫోన్ వచ్చింది, వస్తాను సార్. 5 నిమిషాల్లో అందరిని పంపించేయాలి సార్. మీరు కొంచెం ఇటు వస్తారా? పదండి. ఇగో, ఈసారి గణం తప్పింది. నువ్వు ఆడపిల్లవైనా పర్వాలేదు, ఆ 7 కొండల వాడికి జుట్టిస్తాను మొక్కు. కావాలంటే నీ గుండుకు అందమైన విగ్గు నేను కొనిస్తా. ఎందుక? అబద్ధాలు చెప్పినందుకు మా లాయర్ గారు ఎగరేసి బోర్లేసి తిరగేసి ఏ పార్టుకు ఆ పార్టు చీల్చి పారేసేవాడు. నీకే చేత్తో మైక పట్టుకొని రాకేష్ రాకేష్ అని దానివి. మొహం చూడు. పోనీ నా ఇంటర్వ్యూ ఏమైనా తీసుకుంటావా? బ్యాడ్ లక్. జెమినీ టీవీకి లేదు, స్టార్ టీవీ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాలే. అయిందా పెళ్ళి? రాకేష్ విషయం మర్చిపో, ఇక పద. కట్. ఈ క్లోజప్ మిస్ అయింది, ఇంకో క్లోజప్ టైట్ గా ఇస్తాను ఈ మిరపకాయకి. మిరపకాయ అసలు పేరు అదే. నువ్వురా. అలా గురించి ఉంటే చంపేస్తాను. ఒరే కర్రీ విధవా, ఆ సిగరెట్లు మానవా? అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావు నువ్వు? 5 దాకా అవుతాయి. ఏమిటి 5 సిగరెట్లు కాస్తావా నువ్వు? సిగరెట్లు కాదు, పెట్లు. 5 పెట్టెలా? యా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు సిగరెట్లు? మూతి మీద మేసం వచ్చినప్పటి నుంచి కాలుతున్నాం. అంటే మినిమం 20 సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు అన్నమాట. అయ్యి బాబోయ్, అంటే పెట్టే 10 రూపాయల కాడికి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు మా అవస్థ పడకండి. 5 లక్షలు.
5 లక్షల రూపాయల యా. ఈ దరిద్రమైన సిగరెట్ మానేస్తుంటే అలాంటి బిల్డింగులు 3 కొనుండేవాడిరా. ఓహో ఆ. మీరు సిరట్లు కలుస్తారా? నేను నష్టం కూడా వెళ్తాను. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొంటమే ఉంటాయి. అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏమండే ఈయన ఇక్కడే ఉంటాడు, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. కానీ నేను మా పవన్ రంగం అన్న ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్తాను. మంచి ముహూర్తం చూసి పెట్టండి. వెళ్ళేది సిటీకి. అందరికీ నమస్కారం. ఇప్పుడు చందనా బ్రదర్స్ వారున్నారు, బొమ్మనా బ్రదర్స్ వారున్నారు. ఇలా అన్నదమ్ములు ఐకమత్యంగా ఉండి వ్యాపారంలో పైకి రావటం అనేది మనం చూసాం. కానీ ఇద్దరు స్నేహితులు హైదరాబాదు సికింద్రాబాద్ లాగా కలిసిపోయి బిజినెస్లో రాణించటం అనేది చాలా అరుదైన విషయం, హర్షించదగ్గ విషయం. మనం ఎప్పుడు కలిసి ఉంటాన్రా? 20 ఏళ్ల క్రిందట వీళ్ళిద్దరూ ఫైనాన్స్ కంపెనీ పెట్టినప్పుడు దాన్ని నేనే ప్రారంభోత్సవం చేశాను. అది ఈనాడు మరో సంస్థ పుట్టడానికి కారణం కావటం, దీన్ని కూడా నేనే ప్రారంభం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఐ విష్ దీస్ 2 ఫ్రెండ్స్ ఆల్ ద సక్సెస్. గాడ్ బ్లెస్ దెమ్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. వచ్చేసాను రా. కొంచెం ముందు వచ్చి రిబ్బన్ కట్ చేసేవాడు కదరా. రెబ్బలు కట్ చేస్తాం, మాకేం కొత్త కాదులేరా. మన ఊరు బోదెల్లో బోలని కట్ చేసా. అంటే సర్లే కానీ నీకు స్టేషన్ కార్ పంపాను కదరా, మరి కార్లో రాలేదేంటి? ఆర్టీసీ వాళ్ళు మీకంటే ముందు బస్సు పంపించారులే, బిగ్ సైజ్ కదా, అందుకే అందులో వచ్చాను. నీకు అదే కరెక్ట్లే. బస్సులో రావడండి సీప్ గా, హాయిగా ఆటో రావచ్చు కదా. ఏంటే 6 చక్రాల బస్సులో మానేసి 3 చక్రాల ఆటోలో రమ్మంటావా? ఎదవాలా కనబడుతున్నానా నీకు? రాదా వస్తా అంకల్. అదా ఏంటి అంకల్? లంచ్ అరేంజ్మెంట్ చూద్దాం. స్టాఫ్ లిస్ట్ 2 కాపీస్ కావాలి. అలాగే సార్. ఎరా సామాన్ అంతా తెచ్చేసుకున్నావా? యాపలతో పని తెచ్చేసుకున్నాను అన్నయ్య. రేపటి నుండి ఫ్యాక్టరీలోనే ఉండి పనులు చూసుకో. మేనేజర్ గారు, ఓ మన కింద మేనేజర్ కూడానా? ఏంటి సార్, ఆయన కింద నువ్వు పని చేయాలి. చూసుకోండి. ఓకే సార్. ఏం చదువుకున్నావా? బిఏ, బిఎస్సి, ఎంఏ, ఎంఎస్సి. చూస్తాను అలా కనపడతాను కానీ 7th ఫెయిల్, 6th పాస్. అబ్బా, భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? అక్కడ. థ్యాంక్స్ అండి. ఏంటి రావు గారు, ఫ్రైడ్ రైస్ ఒకటేస్తున్నారు? పర్లేదు సార్. ఏ మొహమాట పడదు. మూలికంటే మనకు బాగా ఇష్టం. ఏంటండి కక్కుర్తి? ఎవడని చూస్తే సీప్ కనుకోరు. ఎందుకు అనుకుంటారో, ఈయనకని చెప్తే తెచ్చాం కదా. ఓకే. పేపర్ చాలా టఫ్గా ఇచ్చారు. నువ్వేం చేసావు? ఏముంది, వైట్ పేపర్ ఇచ్చేసి వచ్చా. హాయ్. హాయ్. ఏంటి రాధనే చూస్తున్నావు? అతని డ్రెస్ బాగుంది. డ్రెస్ బాగుందా, రాధ బాగున్నాడా? డ్రెస్సే బాగుంది. నాకు రాధ కూడా బాగున్నాడు. అయితే వెళ్ళి చెప్పొచ్చుగా. చెప్తాం. ఇట్స్ ఆల్ రైట్. చెప్తే మోసేస్తాడేమో, మోయకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ. రాధా, థ్యాంక్ యూ. నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి భోంచేయి. అక్కర్లేదులేమ్మా, మాకు చేతులు ఉన్నాయి. ఏదో పెద్ద ఫంక్షన్ మధ్యలో వచ్చి పని చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వక్కర్లేదు. హలో. వీడు ఇంకా మారలేదు. నీ డ్రెస్ బాగుంది. ఏంటి కాంప్లిమెంటా? నేను కూడా ఇవ్వచ్చా? ఇవ్వు. నీ డ్రెస్ చండాలంగా ఉంది. ఈ డ్రెస్కి ఏమైంది? ఏజ్ బారైంది. అదేంటి? ఒకసారి వాళ్ళని చూడు. ఆడపిల్లలు ఇలాంటి ఫంక్షన్కి చుడిదారో లంగా ఉనియో వేసుకుని వస్తారు. నువ్వేంటి ఇలా సగం డ్రెస్ వేసుకుని తిరుగుతావు? ఆడది తన అందాన్ని మొగుడికి చూపించాలమ్మా, మందికి కాదు. నీకు డ్రెస్ సెన్సే లేదు, ఇంకేం చెప్తాం? హాయ్. నాకు డ్రెస్ సెన్స్ లేదా? చెప్తా.
అద్దానికి అతుకుపోయావు. ఎక్కడికి ప్రయాణం? మమ్మీ నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది వేసుకుంటే నాకు డ్రెస్ సెన్స్ ఉన్నట్టా లేనట్టా? ఏ ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అలాంటిదే లే.